నీకు ఒక తపన ఉండాలి, నాకు ఒక తపన ఉండాలి. ఏంటంటే నా సమయం అయిపోవచ్చు, కానీ నా తర్వాత నా కుటుంబానికి యాజకత్వం చేసే ఒక ప్రార్థనా పరుడు ఉండాలి నా ఇంట్లో. నా కూతురు ప్రార్థనా పరురాలుగా ఎదగాలి. లేకపోతే ఏమైంది? నెక్స్ట్ జనరేషన్ ఏమైంది? మళ్ళా సాతాను అధికారంలోకి వెళ్ళి నీ మట్టికి నువ్వు బయటపడతావు అనుకో. మరి నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, విడుదల పొందిన వాళ్ళకు ఉండాల్సిన ఒక ప్రాముఖ్యమైన ఆశ ఏంటంటే నా పిల్లలు ఏమై ఉండాలి? దేవునికి సాక్షులై ఉండాలి. నా పిల్లలు వెలుగులోనే బ్రతకాలి. ఈ తపన దావీదుకు ఉంది. అందుకని దావీదుకి దేవుడు ఏం ప్రమాణం చేశాడు తెలుసా? నీ సంతానం నీ సింహాసనం మీద సదాకాలము నీకు ఒక దీపం ఉండక మానదన్నాడు. ఒక కుటుంబంలో ప్రార్థనా పరుడు లేకపోతే నీ పిల్లలు వాళ్ళు ఏమైపోతారు? మనం ముసలోళం అయిపోతాం. వాళ్ళు లోకస్తులుగా ఉండారనుకో, రేపు మనల్ని తన్ని వాళ్ళ ఇష్టం వాళ్ళు నెరవేర్చుకుంటారు. మనం చనిపోయినాక ఇక వాళ్ళు పూర్తిగా అంధకార సమాన అధికారంలో జీవిస్తారు. కాబట్టి మనం వాంఛించే, కోరుకునే ప్రధానమైన కోరిక ఏమై ఉండాలి తెలుసా? నా సంతానము దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలి. నా పిల్లల 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 తరము అంధకార సమాన అధికారంలోకి వెళ్ళటానికి వీల్లేదనే ఆకాంక్ష, ప్రార్థన మన మూలుగుల్లో నుంచి రావాలి. ఏదో లేని నా మట్టికి నేను బతికాను, నేనేం చేయగలను? నువ్వేం చేయలేకపోవచ్చు.